హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్యోగంలో 33వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. కిం పునర్బ్రాహ్మణ పుణ్యా భక్త రాజర్షయస్తథా అనిత్యమ సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణ పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పని లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. పుణ్యాత్ములైన బ్రాహ్మణులు, రాజర్షులను, భక్తులను నన్ను శరణ పొందినచో వారు పరమపదము చేరుతారు. రాజర్షులవని, పుణ్యాత్ములవని, బ్రాహ్మణులవని ఎటువంటి వారైనా సరే ఎవరైతే నన్ను శరణ పొందుతారో వారు నన్ను భజిస్తారో వారు నన్ను పరమపదాన్ని పొందుతారు. నేను పాపం చేశాను, నేను దుర్మార్గుణ్ణి అని ఆ విధంగా ఎవరు భావించక్కర్లేదు. ఎవరైతే నిరంతరము కూడా భగవన్నామస్మరణ చేస్తూ భగవంతుని ధ్యానిస్తూ భగవంతుని భజిస్తారో వారు భగవంతుల్లో చేరుతారు. అటువంటి పుణ్యాత్ములైన, బ్రాహ్మణులైన, రాజర్షులైన అటువంటి భక్తులను శరణ పొందినచో ఎవరైనా సరే భగవంతుని శరణ పొందాలి. శరణ పొందకపోతే మన భగవన్నామ చేయకపోతే మనలో ఉండే అజ్ఞానాన్ని పోదు, మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మదమత్సర్యాలు కూడా పోవడానికి అవకాశము ఉండదు. కాబట్టి మనం భగవంతుని శరణు వేడుకోవాలి. ఎవరైతే భగవంతుని శరణు వేడుకుంటారో ఆ వాళ్ళకి మాత్రమే భగవంతుని అనుగ్రహం ఉంటుంది. అటువంటి వాళ్ళు చెప్పవలసిన పని లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము అని చెప్తున్నారు. మానవ శరీరం క్షణభంగురము, సుఖరహితమైనది. ఇది అనిత్యము, అసుఖం లోకము. మానవ శరీరము మనం కర్మ అనుభవించడానికి మనం పుట్టాం. కాబట్టి మనం మంచి కర్మ చేస్తే మంచి అనుభవిస్తాం, చెడు కర్మ చేస్తే చెడు అనుభవిస్తాం. ఈ శరీరము క్షణం భంగురమైనది. ఈ శరీరము శాశ్వతమైనది కాదు. ఈ శరీరం నడిపించేది ఆత్మ. ఆత్మ అనేది శాశ్వతం, సుఖరహితమైనది అయినను దుర్లభము కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. ఆ విధంగా ఎవరైతే నన్ను నిరంతరం కూడా భజిస్తూ ఉంటారో వారు నన్ను చేరుతారు, నన్ను పొందుతారు. ఎటువంటి వారైనా సరే, మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని ఎవరైనా సరే నిరంతరం నన్నే శరణ పొందుతారో వారు నన్ను పొందుతారు, నన్ను చేరుకుంటారు అని